ఈశ్వరుడు ఎలా శాసనం చేశాడో మీరు అలాగే ఉండండి అన్నాడు అనుకోండి, ఆయనని ఈశ్వరుడు తొలగించడు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఆయననేం ఈశ్వరుడు తీసేయడు. హిరణ్యకశిపుడు కాబట్టి ఉండడానికి వీల్లేదు అనడు పరమేశ్వరుడు. ధార్మికంగా ఉంటే ఉంచుతాడు ఆయన. విభీషణుడికి చిరంజీవిత్వాన్ని ఇవ్వలేదండి లంకారాజ్యానికి? ఇస్తాడు, ఈశ్వరుడు ఇవ్వగలడు ఆయన. కానీ దేనికి తీసేస్తాడంటే ఈశ్వర శాసనానికి వ్యతిరేకంగా బ్రతికితే. రావణాసురుడిని ఎందుకు చంపేశాడు రాముడు? ఒక్క కారణానికే. సముద్రము దగ్గరికి వెళ్ళి నిలబడితే అందులో కెరటములు రావడానికి వీల్లేదు, ఆగిపోండి అంటే ఆగిపోవాలంతే. అంటే పరమేశ్వర శాసనానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. హిరణ్యకశిపుడు రోహిణీ కార్తెలో బయటికి వస్తే సూర్యుడు ప్రకాశించడానికి వీల్లేదు. హిరణ్యకశిపుడు అలా వెడుతూ ఉంటే గాలి విసురుగా రాకూడదు, ఆయన ఉత్తరీయం కింద పడకూడదు, అలాగని గాలి వెయ్యకుండా ఉండకూడదు. అంత మలయమారుతంలా రావాలి గాలి. పంచభూతములను శాసించి